విద్యార్థులను మంచిగా చూసుకోవాలి. విద్యార్థి ఆత్మహత్యలను మనం అరికట్టాలి. నేను ఏదన్నా సమస్య జరిగితే నేను బయట వాళ్ళకి ఎవరికో జరిగిందని ఆలోచించాను. నాకే జరుగుతాయి ఎట్లుంటుంది, నా పిల్లలకే జరుగుతాయి ఎట్లుంటుందని ఆలోచన చేసి ప్రతి నిర్ణయం తీసుకుంటాను. నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆలోచన చేస్తున్నా. నేను అందుకనే విద్యార్థుల కోసం బాగా పాటుపడతా అని చెప్పి విద్యాశాఖ మంత్రి ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేశం సార్ చెప్పుకుంటా వచ్చిండు. మరి ఇంకా లోకేశం సార్ ఏమేమన్నాడు, ఏమా మాటలు పురాగిందాం పాండ్రి. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అందరం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేశం సార్ చెప్పుకుంటూ వచ్చిండయ్యా. కళాశాలల విద్యార్థుల ఆత్మహత్యల మీద మండలి సభ్యులు కూడా అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పుకుంటూ వచ్చిండు. కళాశాలల విద్యార్థుల ఆత్మహత్యలు ఎవరికైనా బాధాకరం. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎవరైనా విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే సొంత పిల్లలకు జరిగినట్లుగా భావించి అధికారులు స్పందించాలని చెప్పిన నేను మానవతా కోణంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను అన్నాడు. విద్యార్థుల ఆత్మహత్యలకు ఒక ప్యాటర్న్ అంట ఏమీ లేదు. 2016లో 6 చనిపోతే 2019లో 4 చనిపోయినరు, 2021లో 7 చనిపోయినరు, 2022లో 12 మంది, 2023లో 17 మంది, 2024లో 6 మంది చనిపోయినరు. విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయనే ప్యాటర్న్ లేదు. అయితే ఆత్మహత్యలు మాత్రం జరుగుతున్నాయి కాదని ఎవరు అంటలేం. ఈ అన్ని ఇంటర్ విద్యల సూట్ చేసుకున్నాయి. టెక్నికల్ ఎడ్యుకేషన్ విషయానికి అత్తే ఒకేడాది 2 చనిపోతే ఇంకో ఏడాది 11 మంది, మరొక ఏడాది 1 చనిపోతున్నారు. దీనికి ప్యాటర్న్ అనేది ఏది లేదు. యూనివర్సిటీలలో కూడా ఆత్మహత్యలు అవుతున్నాయి. 2014 నుంచి 18 మంది చనిపోయినరు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు స్కూల్ వెల్నెస్ టీమ్స్ ఏర్పాటు చేస్తాం. స్కూల్ వెల్నెస్ టీమ్స్ ఏర్పాటు చేసి ప్రైవేటు ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఓరియంటేషన్ ఇచ్చి ఎర్లియర్ సిస్టమ్ ను క్యాష్ చేయాల్సిన అవసరం ఉన్నది. కేవలం జూనియర్ కాలేజీల నుంచి విశ్వవిద్యాలయాల వరకే కాకుండా పాఠశాల విద్యలో కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా సుమారు 280 మంది కౌన్సిలర్లను నియామకం చేసినాం. వాళ్ళు ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇచ్చి ఎర్లీ సిస్టమ్స్ ను పిల్లల ప్రవర్తనల మార్పును గమనించి సరి చేసుడితో పాటు ప్రాపర్ కౌన్సిలింగ్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఏదేమైనా జరగరాంది ఏది జరిగినా ప్రైవేటు యాజమాన్యం పైన కూడా బాధ్యత ఉంటది. తల్లిదండ్రులు ఫీజు కట్టినాం కాబట్టి అన్ని సబ్జెక్టులలో మార్కు రావాలని ఒత్తిడి పెడుతున్నారు. ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ఆలోచనలు చేస్తున్నామని చెప్పి లోకేశన్ సార్ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో 10 మంది సపోర్ట్లు కొట్టేటట్టే ఉన్నాయి. ఒక విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి అంటే అబ్బా గీ తిరిగి ఉంటాడా, గీ తిరిగా మాట్లాడతాడా అని చెప్పి లోకేశన్ సార్ చెప్పినటువంటి మాటలకైతే ప్రతి ఒక్కరు తారీఫ్ చేయబట్టినరయ్యా.